ఇక్కడ ఒక ప్రశ్న సార్, చిన్న డౌట్ కామన్ మ్యాన్గా. 1980లో నుంచే నాకు తెలిసిన చరిత్ర చెప్తున్నా, అప్పుడు నేను లేను కాబట్టి 1980లో నుంచే రాజకీయ రంగ ప్రవేశం కొంచెం అటు ఇటుగా, అంటే 84లోనే ఏమో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు. మీరు చెప్పేది ఏంటంటే ఆంధ్ర పెత్తందారైతనం ఎప్పుడైతే మనకి 48లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, అంటే తెలంగాణకు సంబంధించి కానీ ఈ రెండింటిని కలపడానికి, సరే అది వేరే ఉద్యమం, దాని గురించి మాట్లాడదాము. అంటే ఈయన మరి ఆంధ్ర పార్టీ అని చెప్పి ఎన్టీఆర్ గారి దగ్గర చేరి మరి ఎందుకని చేరారంటారు? అంటే ఆయనకు అప్పుడు తెలివి లేదంటారా? ఏం చెప్తారు కేసీఆర్ గారికి? అంటే యాక్చువల్లీ ప్రాక్టీస్లో, అంటే ప్రాక్టీస్ తోటి అనుభవం వస్తుంది. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రాక్టీస్ తోటి అనుభవం వస్తుంది. అనుభవం వల్ల జ్ఞానం వస్తుంది. ఆ సంపూర్ణ జ్ఞానం ఏంటంటే మరి పరిశీలన, పరిశోధన, పరిష్కార మార్గాలు వెతకాల్సి వస్తుంది. అది సొంత సమస్య కావచ్చు, అందరి సమస్య కావచ్చు. అందులో మరి నాయకులుగా రాటు వెళ్తారు. అందులో మనం చూసిన చరిత్రలో మానవులు ఎంతో మంది వచ్చారు. అంటే అప్పటికి అంత అవగాహన లేదు ఈ రకంగా ఉంటుంది అని కేసీఆర్ గారు. ఎగ్జాక్ట్లీ. ఆయన కూడా ఒక స్టూడెంటే కదా, ఆయన స్వయంభూ కాదు కదా, అది రాంగ్. అది మనం సరే ఎప్పుడు కనువిప్పు కలిగిందంటారు? అయితే ఆ సందర్భంలో ఏంటంటే 1956 నవంబర్ 1 తారీఖు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైందో, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన నాటి నుండి పట్టుకొని పెద్ద మనసుల ఒప్పందం నిర్వీర్యం అయిపోయిన తర్వాత మరి గో బ్యాక్ ఇడ్లీ ఉద్యమం ఏదైతే వచ్చిందో అది మీకు తెలుసు. దాని తర్వాత మళ్ళీ జై ఆంధ్ర ఉద్యమం వచ్చే, జై తెలంగాణ ఉద్యమం వచ్చే. ఈ 3 పరిణామ క్రమాలలో జరిగిన పరిస్థితులు అన్నింటినీ కూడా అవగాహన కేసీఆర్ గారు చేసుకున్నారు. కాబట్టే పార్టీ పెట్టాల్సి వచ్చింది. అంతకుముందు ఈరోజు తెలంగాణ ఎప్పుడో వచ్చింది, మళ్ళీ పోయింది. ఎప్పుడు వచ్చింది? తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ ఏర్పాటై 16 మంది ఎంపీలకు దాదాపు 11 మంది ఎంపీలు గెలవడం జరిగింది. ఆనాడే తెలంగాణ వచ్చింది. అంటే ఒకసారేమో నెహ్రూ గారేమో కావాలని చెప్పి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు లొంగిపోయి తెలంగాణను ఆంధ్రతోటి కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసి ఆనాడు సంపేషుండు. ఇదే కాంగ్రెస్, ఇదే నెహ్రూ ఫ్యామిలీ. దాని తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ గారి పరిపాలనలో మరి ఆ విధంగానే మళ్ళీ వచ్చిన తెలంగాణను ప్రజలందరూ మ్యాండేట్ ఇచ్చింది. మాకు స్వరాష్ట్రం కావాలి, మాతోటి ఈ ప్రాంతీయ తత్వంతో, వివక్షతోటి మేము విసిగి వేసారిపోయినాము. కాంగ్రెస్ పెద్ద మనసుల ఒప్పందం నిర్వీర్యం అయిపోయింది. మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ సమస్య కూడా వీళ్ళు పరిష్కరిస్తలేరు అని చెప్పేసి వాళ్ళు మ్యాండేట్ ఇచ్చారు కదా. అన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఇదే తెలంగాణ నాయకుల మధ్యలో సీఎం కుర్సీ పంచాయతీ పెట్టేసేసి ఆశ చూపి చెన్నారెడ్డి గారికి సీఎం కుర్సీ ఇస్తామని చెప్పే వరకు అది ఖతం అయిపోయింది. మీ అందరికీ, ప్రపంచానికి తెలుసు. అంటే ఆయన సీఎం సీట్ తీసుకుని పోరాటం ఆపేసి ఏం చెప్తారు మీరు? ఆ ఎంపీలను భయపెట్టివ్వడం. అంటే ఎట్లా భయపెట్టిందంటారు? ఎట్లా భయపెట్టారు? టికెట్ ఇచ్చింది ఎవరండి? టికెట్ ఇచ్చింది సార్, టికెట్ ఇస్తారు కరెక్టే, ఏం భయపెడతారు నాకు అర్థం కాలేదు, అది చెప్పండి. ఇప్పుడు టికెట్ ఇచ్చేది వాళ్ళు. ఏదో చెప్తారులేండి, అందులో నిజం ఉంటుందో నాకు తెలియదు కానీ ఏదో ఇందిరాగాంధీ గారు పిలవడం, లేకపోతే చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళని పిలవడం, ఒక ఫైల్ చూపించడం, ఫోటోలు చూపించడం, వీళ్ళు వెనక అది ఎంత నిజం ఉందో నాకు తెలియదు. అప్పుడు మీడియా లేదు, లేకపోతే అప్పుడు నేను లేను. ఏం చెప్తారు? అయితే దానిలో 11 మంది ఎంపీలకు వాళ్ళు ఏం చేశారు అని అంటే భయభ్రాంతులకు గురి చేశారు. ఎందుకు? మన దగ్గర 1940 నుండి ఎర్రజెండా పార్టీల దబ్దబా ఉన్నమాట వాస్తవం. ఎర్రజెండా పార్టీలు జనాల కోసం, కమ్యూనిస్టు పార్టీలు చాలా వేవ్ క్రియేషన్ చేసి ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన మాట వాస్తవం. తెలంగాణ వాదాన్ని నిలబెట్టడంలో దాని ప్రధాన పాత్ర. అన్నప్పుడు మిమ్మల్ని నక్సలేట్లుగా చేసి చంపేస్తామని చెప్పి భయపెట్టి ఇవ్వడం కూడా జరిగింది ఎంపీలను. ఆ దినం అప్పుడప్పుడు విద్య అందుతూ ఉన్నది తెలంగాణ ప్రజలకు, నాయకులకు. భయపడిపోయి వాళ్ళు కునరిల్లిపోయారు. వచ్చిన తెలంగాణ రాకుండా చేసింది ఇందిరాగాంధీ గారు. మొదలేమో నెహ్రూ గారు ఖతం చేసే వచ్చిన తెలంగాణను సపరేట్గా ఉందన్నారు బాబు అని అంటే మళ్ళీ భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు అని చెప్పేసి తెలుగు వాళ్ళందరినీ కలిపే. మరి భాషా ప్రాతిపదిక రాష్ట్రాలే అన్నప్పుడు మరి హిందీ రాష్ట్రాలు 5 రాష్ట్రాలు ఎట్లుంటాయి, 8 రాష్ట్రాలు ఎట్లా ఉంటాయి? హిందీ బెల్ట్ అంతా ఒకటే కదా, ఒకే రాష్ట్రం చేయొచ్చు కదా. చేయొచ్చు. మరి అంటే నాకున్న దాని ప్రకారం పరిపాలన సౌలభ్యం కోసం జనాభాని కొంత ఆ సౌలభ్యం కోసమే ఇదిగో ఈ రాష్ట్రంలో ఒక 5 కోట్లు, ఈ రాష్ట్రంలో 4 కోట్లు, 7 కోట్లు, ఈ రకంగా చేశారని అనుకోవచ్చు కదా. నాకు అదే అర్థమైంది. లేదు అట్లా లేదు. అక్కడ వివక్షత దక్షిణాది రాష్ట్రాల మీద ఇప్పటికీ వివక్షత ఉంది. ఇప్పటికీ ఏ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నా కూడా ఇప్పటికీ కూడా వాస్తవంగా ఆ వివక్షత ఉన్నమాట వాస్తవం. అయితే ఆనాడు వచ్చిన తెలంగాణ ఇందిరమ్మ ఇయ్యకపాయే, మళ్ళా దాని తర్వాత ఎవరు దిక్కులేరుగా తెలంగాణ ప్రజా సమితి నీరు గారిపోయింది. దాని తర్వాత గోస చూడలేక మరి కేసీఆర్ గారు ఇంకా నేను సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే
నినాదంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి అవును, ఆయన ఆయన ఏ పార్టీకి రాజీనామా చేసిండు? తెలుగుదేశం పార్టీకి రాజీనామా పదవి ఇవ్వకపోవడం వల్ల లేకపోతే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల ఎందుకు పదవి ఇప్పుడు కూడా ఇంతకు ముందు కూడా నేను అన్నానండి, కేసీఆర్ గారికి పదవి అనేది నన్ ఆఫ్ ది మ్యాటర్ అండి. ప్రజలకైతే పైసలు చాలా సార్లు ఖర్చు అయినాయి దానివల్ల నేను కూడా అంటా. లేదు లేదు లేదు, ఎన్నిసార్లు రాజీనామా చేస్తే అన్నిసార్లు పైసలు ఖర్చు పెట్టాలి. దాంట్లో జరిగిన పరిణామం ఏంటంటే సరే నాకు వేక్ క్వశ్చన్ నాకు తెలియలేదు. 1999 2004 టర్మ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అయితే 1999 మేనిఫెస్టో సంపూర్ణంగా కేసీఆర్ గారి రచనతో వచ్చినటువంటి మేనిఫెస్టో. అది ఎందుకు వచ్చింది అని అంటే తెలంగాణ ప్రజల కష్ట నష్టాలకు పరిష్కార మార్గాల మేనిఫెస్టోలో ఉన్నాయి. అది ఇస్తామని చెప్పి నమ్మవలికినటువంటి చంద్రబాబు నాయుడు. మొట్టమొదటిసారి డైరెక్ట్ ఎలక్షన్ కు వస్తున్న చంద్రబాబు, అంతకుముందు ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి 1 year అయిపోయింది అప్పటికి. దాని తర్వాత 95లో ఆయన చనిపోయినట్టున్నారు. నేను ఎలాగైనా ముఖ్యమంత్రి కాకపోతే నా విలువ ఉండదు అని చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నటువంటి ఎలక్షన్ అది. అందులో భాగంగానే సమయం బాగుంది, తెలంగాణ ప్రజలకు నేను ఏమన్నా చేయాలా ఈ పార్టీలో ఉన్నందుకు, అధిష్టానాన్ని ఒప్పించి పరిష్కార మార్గాలు వెతికితే పోతుంది అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు సావధానంగానే ఆయన మేనిఫెస్టోని తయారు చేసి ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత పరిణామ క్రమాలు ఏంటంటే సీఎం కుర్చీ వచ్చింది. వచ్చిన తర్వాత తెలంగాణనే గిలంగాణనే అని అడిగిన. ఏం తెలంగాణ బై, ఏముంది బడ్జెట్ అలొకేషనే కదా, చేద్దాం ఏదో ఒకటి. కానీ ఇన్ని సమస్యలు మొత్తం అంటే బడ్జెట్ తెలంగాణకే పెట్టేసేస్తే ఇంకేం చేస్తామనే ఉద్దేశంతో ఆయన వ్యంగ్యంగా మరి కేసీఆర్ గారిని అవమానపరచడం జరిగింది. ఆయన ఏదైతే విద్యుత్ విషయంలో కావచ్చు, నీటి విషయంలో కావచ్చు, వ్యవసాయం విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయాలలో కూలంకషంగా ఆయన తోటి వాదోపవాదాలకు దిగిన తర్వాత ఆయన ఒక మంత్రి, వాస్తవం మీరు అన్నట్లో కూడా తప్పలేదు, వాస్తవం. ఇప్పుడు నేను ఒక మంత్రిని అయితే నాకున్న కెపాసిటీ వేరు, నాకున్న ఫ్లెక్సిబిలిటీ వేరు, ఆ ధనాన్ని నా ప్రాంతాన్ని ఖర్చు పెట్టుకునే కెపాసిటీ వస్తుంది రాజ్యాంగబద్ధంగా. తప్పేం లేదు, తప్పేం లేదు. కేసీఆర్ గారు పదవి ఆనాడు అడిగిందే మాట వాస్తవమే, ఒకటి ఇవ్వలేదే అనుకుందాం. ఒక స్పీకర్ గా డిప్యూటీ స్పీకర్ గా ఇస్తే ఆయన లాక్ చేసినట్టు కదా, అంటే ఇది కుట్రనా కాదా? అంటే అధికారం ఏమి ఉండదు, మనం ఏం చేసుకోలేమనా మీరు చెప్పేది? అట్లా కాదండి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు, ఒక సూపర్ సోనిక్ మైండ్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, ఆయనకు ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అదే ఒక మంచి మంత్రి పదవి ఇవ్వలేదండి, అదే ఒక మంచి శాఖ. లేదు లేదు, అట్లా కాదు, శాఖ అని కాదు. విషయం ఏంది, శాఖ వస్తే ఎట్లయినా అభివృద్ధి చేసుకోవాలంటే అనుకుందాం. ఈయన డిప్యూటీ స్పీకర్ గా పెట్టాడు, ఓకేనా, ఏమై కరెక్ట్? ఈయనకి మంత్రి పదవి ఇవ్వలే అనుకుందాం. మరి మేనిఫెస్టో ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు? ఆడ అడిగేటోళ్ళు లేకపోతే, అంటే ఎవరైతే వ్యూహకర్త ఉన్నారో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రాంతపు ప్రయోజనాల కోసం ఎవరైతే వ్యూహకర్త ఉండి మేనిఫెస్టోను రాసిన వ్యక్తిని డిప్యూటీ స్పీకర్ గా పెడితే మరి అడిగేటోడు ఎవడో అంటున్నాడు. మీరు చెప్పండి నాకు, అడిగేవాళ్ళు లేడు కదా. మేనిఫెస్టోలో 99% మంది ఎవ్వరు ఓపెన్ స్టేట్మెంట్, ఎవరితోటి సంబంధం లేదు సార్. ఇప్పుడు తెలంగాణ మేనిఫెస్టో ఎందుకు చేస్తారు సార్ జనరల్ గా? అంటే దీంట్లో టాపిక్ వచ్చింది కాబట్టి డైవర్ట్ అవుతుంది, కానీ మేనిఫెస్టో ఎందుకు చేస్తారు జనరల్ గా? మేనిఫెస్టో అనేది ఎవరైనా కూడా ప్రజల వద్దకు వెళ్ళేటప్పుడు మా సమూహం ఇది, మా పార్టీకి ఇది, మేము రాజ్యాంగం పరిధిలో, మేము ప్రభుత్వంలోకి, మీరు ఒకవేళ మాకు ఆశీర్వదిస్తే, ప్రభుత్వంలోకి మేము వస్తే మీకు ఈ మంచి పనులు మీకు చేస్తాము, మీకు సేవలు అందిస్తాం అనేది దట్ ఈస్ ద మేనిఫెస్టో. అదే ఇన్ని డబ్బులు ఖర్చు పెడతాం అంటే బడ్జెట్ అలొకేషన్ అంటే ప్రజా అవసరాలు ఎన్నో ఉంటాయి. అంటే ఏది మొదటి ప్రాధాన్యం, ఏదే రెండో ప్రాధాన్యం, ఒక సిస్టమ్. మేనిఫెస్టోలో చాలా మేనిఫెస్టోలు జరిగినాయి ఇప్పటిదాకా సిస్టమ్. అదే చెప్తున్నాం, ప్రతి ఇయర్ 5 సంవత్సరాలకు వస్తూనే ఉంటాయి పార్టీలు. కొత్తగా ఎలక్షన్లు వచ్చినప్పుడు వస్తూనే ఉంటాయి. అసలు ఏ పార్టీ ఎట్లా పడితే అన్ని డబ్బులు ఉంటాయి, ఏమి ఉండవు. అదే ఆ డబ్బుల అలొకేషన్ లో మొదటి ప్రాధాన్యం, రెండవ ప్రాధాన్యం, మూడవ ప్రాధాన్యం అని ఉంటుంది. కుటుంబంలో కూడా యాజ్ ఏ ఫాదర్ గా మీరు కూడా నేను కూడా కుటుంబానికి ఎంత డబ్బు అవసరం, దీన్ని పోల్చొద్దు దయచేసి. దాని గురించి ఇంకో టాపిక్ మాడదాం, ఎందుకు పోల్చనేది కూడా ముచ్చట తర్వాత. టాపిక్ డైవర్ట్ అవుతుంది. చంద్రబాబు గారు అయితే దాంట్లో ఒక కుటుంబము, మన కుటుంబం అయితే కుటుంబాల సమూహమే రాష్ట్రం. రాష్ట్రానికి బడ్జెట్ అలొకేషన్ అనేది ముఖ్యమంత్రి గారు చేస్తారు. దానికి ఒక మండలి ఉంటది, మంత్రి మండలి ఉంటది. కాబట్టి గవర్నర్ గారు అనుమతిస్తారు, రాష్ట్రపతి సంతకం పెడతారు, అయిపోద్ది ఇది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు జరిగిన మోసం అంటే, ఇటు నువ్వేమో పాలసీస్ తయారు చేస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయవు, నేను అడగడానికి ఏమో నాకు అవకాశం ఇవ్వు. ఎమ్మెల్యే ఉంటే అడుగుతా, నేను నాకు మంత్రి పదవి ఇయ్యకు. మీకు అర్థమైందా? నేను ఎమ్మెల్యే ఉంటే నేను అడుగుతాడు కాబట్టి లాక్ చేయాలా. ఇప్పుడు అర్థమైంది కదా. చాలా మంది దీనికి ఆన్సర్ ఇవ్వలేకపోయిండ్రు. చాలా సార్లు ఎంతో మంది ఇది ఆయనకు మంత్రి పదవి ఇయ్యనందుకు
ఆయన అలిగి రాజీనామా చేసిండు కాదు, ఆయన మొత్తం సీజ్ పవర్ చేసిరు ఆయన. డిప్యూటీ ఇస్తే ఏముంది సార్, మళ్ళీ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ ఎట్లా అడుగుతారండి? సార్ ఎమ్మెల్యేగా వచ్చి కూర్చొని కూడా ఇప్పుడు స్పీకర్ చైర్ చేస్తున్నారు అనుకోండి, అడగకుండా ఎట్లుంటుంది? దానికి అథారిటీ లేదు, ప్రోటోకాల్ లేదు, ప్రోటోకాలే లేదు. లేనప్పుడు దీంట్లో లూపోలు ఉందని కూడా అంట. ఎందుకంటే నేను ఇప్పుడు సపోజ్ కేసీఆర్ గారు నా నియోజకవర్గ ఎమ్మెల్యే, నా సమస్య ఎవరు అడగాలంటున్నా నేను. ఇది కూడా ఆయన సమస్య పేపర్ మీదనే అడగాలి కానీ వాయిస్ లేదండి. పేపర్ మీదనే అడగాలి. నువ్వు ఏం చేసినా నువ్వు గలమెత్తడానికి వీలు లేదు కదా. నువ్వు స్పీకర్, అందరికి నాయకుని, సభానాయకుడు నువ్వు. ఇంక నీకేం లేదు, నువ్వే పంచాయతీ చెప్పి పెద్ద మనిషి అయినాక ఇప్పుడు నువ్వు అడ్వకేట్ ఎట్లయితావు? నువ్వు జడ్జి అయిపోయినావు, నువ్వు అడ్వకేట్ ఎట్లయితావు? అడ్వకేట్ అనేవాడు క్వశ్చన్ రైజ్ చేసి దాన్ని అవగాహన కల్పిస్తాడు ప్రభుత్వానికి, ప్రజలకు అవగాహన కల్పిస్తాడు. ఈ సమస్య వల్ల ఈ మేలు జరుగుతుంది కాబట్టి బడ్జెట్ను అలోకేట్ చేయమని కొట్లాడగలుగుతాడు. కాబట్టి ఆయనను మొత్తం సీజ్ పై, అంటే ఆయనను కొట్లాడకుండా ఆయనను సీజ్ చేశారు, లాక్ చేశారు కావాలని. చంద్రబాబు తొక్కేశారు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు తొక్కేసినందుకు గానే తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, ప్రాంత ప్రయోజనాల దృష్ట్యా కేసీఆర్ గారు దానికి రాజీనామా చేసి మరి సింగిల్ పాయింట్ ఎజెండా, ఏది స్వరాష్ట్రం తెచ్చుడా నేను చచ్చుడా అనే సింగిల్ పాయింట్ ఎజెండా తోటి ఆయన పార్టీ పెట్టి, టీఆర్ఎస్ పార్టీ పెట్టి చేసిన ఉద్యమం మీకు అందరికీ కూడా తెలుసు, కళ్ళ ముందల ఉంది. రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చే లోపలనే జరిగిన పరిణామాలు ఏంటంటే, ఒక్క కేసీఆర్ నిలబడితే అన్ని పార్టీలు అతలాకుతలమైనాయి. ఏనాడు జ్ఞాపకం రానటువంటి. అంటే మీ ఉద్దేశం అతలాకుతలం కావాలని కోరుకుంటున్నారా, అలా ఉంటే బాగుంటుంది అనుకుంటారా? ఏం చెప్తారు? లేదండి, అతలాకుతలమైన అంటే చూడండి అంటున్నంటే, ఇక్కడ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఇరు వర్గాలు ఇవి, పార్టీల పరంగా కానీ ఏ కమ్యూనిటీ పరంగా కానీ. వీళ్ళకి పచ్చిగడ్డి చేస్తే మండుతుంది. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఓన్లీ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని పెట్టి నిలబడితే జరిగిన పరిణామాలు ఏమేమిటి చెప్తా ఉన్నా నేను మీకు. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటైపోయి ఒకటే పార్టీ 43 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి సోనియామ్మ దగ్గర తెలంగాణ మనం ఇస్తామని చెప్పించే, రాష్ట్రపతి గారి దగ్గరకు అప్లికేషన్ ఇప్పించే. దీన్ని ఏమంటారండి మీరు చెప్పండి? అంటే ఈ రోజు కూడా ఏనాడు గెలవనటువంటి వాళ్ళు, తెలంగాణ కోసం పట్టింపే లేనటువంటి కాంగ్రెస్ పార్టీ, అంటే కేసీఆర్ గారు నిలబడ్డందుకు టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలి. కాబట్టి మన ఇద్దరం కూడా డబుల్ గేమ్ ఆడాలని ఇద్దరు ఆనాడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి డ్రామా, మరి మొత్తం దాదాపు ప్రాణాలు కూడా ఫనంగా పెట్టి. అంటే ఒక్క నిమిషం సార్, ఇదే ముగ్గురు, కేసీఆర్ గారు కావచ్చు, అదే చంద్రబాబు గారు కావచ్చు, అదే రాజశేఖర రెడ్డి గారు, ముగ్గురు ఒకటే పార్టీ నుంచి వచ్చారు. దేని నుంచి వచ్చారు? పార్టీ వేరండి. పార్టీలు ఇప్పుడు నేను కూడా ఒక పార్టీలో ఉన్నా, రేపు పొద్దుగాల నాకు నచ్చలేదు అనుకో, నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, నాకు ఇష్టమైన పార్టీలకు నేను వెళ్ళొచ్చు, అది కాదు కదా. నువ్వు ఏ పార్టీలోనన్నా ఉండు, నీవు ఎంచుకున్న లక్ష్యం ఒకటే అయి ఉండాలా. కేసీఆర్ గారి లక్ష్యం తెలంగాణ వదం. అంటే పార్టీని చూసి సెంట్రల్ పాయింట్. మీరు ఒక్కటి చెప్పండి సార్, పార్టీని చూసి కాకుండా వ్యక్తిని చూసి ఓటేయాలంటారా, పార్టీని చూసి అంటారా? ఏం చెప్తారు విజయార్య గారి? క్లారిటీగా చెప్పండి. ఒకటండి, ప్రజలకు వెసులుబాటు ఉంది. వ్యక్తిని చూసి అయినా ఓటేయగలుగుతారు వాళ్ళు, పార్టీని చూసి. నా స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే చెప్పండి. సపోజ్ ఇప్పుడు మీరు ఒక పార్టీలో ఉన్నారు సార్, మిమ్మల్ని చూసి ఓటేయాలన్నా, పార్టీని చూసి ఓటేయాలి? స్ట్రైట్ క్వశ్చన్, ఒకటే ఆన్సర్ చెప్పండి. అందు గురించి రాజ్యాంగం మనకి ఏం హక్కు కల్పించింది అనేది ఫస్ట్ తెలియాలి. మీ క్వశ్చన్కి ఆన్సర్ మీరే వెతుక్కోవాలా, నేను చెప్తా. ఆర్టికల్ 52 అమెండ్మెంట్ ఏదైతే చేసిరో కాంగ్రెస్ చేసిన పెద్ద పొరపాటు అది. ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా ఉంది కదా, దాంట్లో వ్యక్తికి మాత్రమే ఓటేయాలని ఉంది. ఇండిపెండెంట్ ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఇండిపెండెంట్ అండి, ఇండిపెండెంట్ పార్టీ కాదు. దాన్ని రాజీవ్ గాంధీ గారు అమెండ్మెంట్ చేసి పార్టీకి ఓటేయాలని చేపించింది. ఇప్పుడు అదే కదా వచ్చిన లొల్లి మొత్తం అంతా. ఇప్పుడు ఇండియాలో అదే ఆ ఒక్క అమెండ్మెంట్ వల్లనే పంచాయతీ వచ్చి పడ్డది. ఇప్పుడు అంటే పార్టీ అధిష్టానం మీద సుప్రీం అవుతుంది. పార్టీ అధిష్టానం సుప్రీం అయిన తర్వాత ఏమైతే చెప్పండి, నియంతృత్వం వస్తుంది.